ఏమే రంగి, డబ్బులు లేక చాలా అల్లాడిపోతున్నాం కదా. నేను చిన్న దొర పెద్ద దొర దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు ఉన్నాయేమో అడిగి తీసుకొస్తాను, సరేనా? సరేనండి, ఎప్పుడు చూసినా డబ్బులు లేక అల్లాడిపోతున్నాం మనం. పోయి దొరని చిన్న దొరని పెద్ద దొరని తీసుకొని అడిగి ఒక 10 రూపాయలు తీసుకురండి, సరేనా? వెళ్ళండి, ఎదురమంటారండి. సరే అండి, వెళ్ళండి. డబ్బులు లేవయ్యా, 4 రోజులు తర్వాత 10 మందికి ఇస్తా, లేకపోతే సరే ఇదిగో తీసుకో. ఏంటి దూరా ఇలా వచ్చావు? డబ్బులు కావాలా? పిల్ల ఎలా ఉందా? బాగున్నారా? పిల్ల అన్నా పిల్ల వస్తూ బాధ జాయిన్ అవుతారా? ఉండు, డబ్బులు ఇస్తా, ఇదో బాయ్. డబ్బులు ఇచ్చాడు, చిన్న దొర ఇచ్చాడు, పెద్ద దొర ఇచ్చాడు. పిల్లల్ని బాగా చదివించుకోవాలి. మనం కూడా ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా అందరూ బాగా చదివించుకుంటారు కదా. మీ పిల్లలు కూడా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మా చిన్న దొరని పెద్ద దొరని కలవండి. ఏమే రంగి, అంతే కదా? ఏం మాట్లాడవు? ఇచ్చారయ్యా డబ్బులు, ఇంకేముంది? పోయి పిల్లల్ని చక్కగా చదివించుకుంటే సరిపోయిద్దయ్యా. మరి వాళ్ళకి తిప్పి ఎప్పుడు ఇచ్చా ఇవ్వాలి? వడ్డీ కదయ్యా, వడ్డీ ఎక్కువ పడుతుంది. తొందరగా ఇచ్చేద్దాంలే. ముందు పిల్లలు చదివే మనకి ఇంపార్టెంట్ కదా, అంతే కదయ్యా? మీ పిల్లలు కూడా చక్కగా చదివించుకోండి అమ్మా. అప్పో పప్పో తినకో చక్కగా చదివించుకుంటే వాళ్ళు చక్కగా చదువుకున్న తర్వాత అయ్యే డబ్బులు రిటర్న్ ఇవ్వచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.